శాంతి. నమస్తే. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనం ఒక దేవాలయానికి వెళ్ళామనుకోండి, దేవుడికి మనం శిరస్సు వంచి నమస్కారం చేస్తాం. అలాగే ఎవరినన్నా మనం గౌరవప్రదంగా కలిసినప్పుడు, పెద్దవాళ్ళని మహానుభావుల్ని కలిసినప్పుడు కూడా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం చేస్తాం. అసలు శిరస్సు వంచి ఎందుకు మనం నమస్కారం చేస్తాము అంటే, శిరస్సు అనేటువంటిది, తల భాగము అనేటువంటిది శరీరంలో అన్నిటికన్నా హైయెస్ట్ పాయింట్, రైట్? సో తల వంచి నమస్కరించడము అంటే మన యొక్క అహంకారం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసేసి, లేదంటే ఆ అహంకారాన్ని కూడా భగవంతునికి సమర్పణ చెయ్యడము అనేసి. అందుకే గుడులలో తలనీలాలు ఇస్తూ ఉంటారు. తలనీలాలంటే ఒక వ్యక్తికి కేశముల పట్ల చాలా అటాచ్మెంట్ ఉంటుంది. పెద్దవాళ్ళు అయిపోయినా సరే జుత్తు ఉండాలి అని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే జుత్తు అనేటువంటిది సౌందర్యానికి చాలా ముఖ్యమైనటువంటి భాగం. కాబట్టి ఎప్పుడైతే మనం తలనీలాలు ఇచ్చేస్తామో, జుత్తుని ఇచ్చేస్తామో, అంటే సౌందర్యం దేని పట్ల అయితే మనకి చాలా అటాచ్మెంట్ ఉంటుందో దాన్ని కూడా మనం ఆ భగవంతుడికి సమర్పణ చేసినట్టు. సో ఈ ఆచార వ్యవహారాలన్నిటి పట్ల కూడా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంతరార్థం ఏంటి అంటే, మనం తలనీలాలు ఇచ్చినా, శిరస్సు వంచి నమస్కారం చేసినా, సాష్టాంగ దండం పెట్టినా, ఏం చేసినా వీటి వెనకాతలు ఉన్నటువంటి నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అంటే, నేను అనేటువంటి అహంకారాన్ని భగవంతునికి సమర్పణ చేయడం. ఈ నేను అనేటువంటి అహంకారం ఏదైతే ఉంటుందో ఇదే వాస్తవంగా మన లైఫ్లో అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు, లేదంటే యావత్ సృష్టిలో ఉన్నటువంటి అనేక సమస్యలకు కారణం ఈ చిన్న పదం నేను. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి వారికి నేను అనేటువంటిది చాలా చాలా ముఖ్యంగా దానం ఇవ్వాల్సినటువంటిది. మనం ఎన్నో దానాలు చేస్తూ ఉంటాము. పురుషోత్తమ మాసం వచ్చింది అంటే దానాలు చేస్తూనే ఉంటాము. అలాగే మనది ఏదన్నా ఇంట్లో శుభకార్యం జరిగినా, పిల్లల పుట్టినరోజు వచ్చినా, పెళ్లి రోజు వచ్చినా, ఏమొచ్చినా ఎక్కడికో వెళ్ళి మనం ఒక అనాథశరణాలయానికో, వృద్ధాశ్రమానికో వెళ్ళి వస్తువులు, అన్నమో, ధనమో ఏదో ఒకటి మనము దానం ఇస్తూ ఉంటాం. ఈ దానాలన్నిటి వల్ల మనకి పుణ్యం తప్పకుండా జమ అవుతుంది, తప్పకుండా మన పుణ్య ఖాతా పెరుగుతుంది. కానీ వీటన్నిటికన్నా ముఖ్యంగా దానం ఇవ్వాల్సినటువంటిది నేను, మీ, ఐ, మే. అయితే ఈ నేను కూడా వాస్తవంగా ప్రతిసారి ఇది చెడు కాదు. నేను అనేది వాడకుండా ఎలా ఉంటాము? రోజంతట్లో ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక్కోసారి మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడకపోయినా మనతో మనం మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే మన మనసులో మనం ఆలోచించుకుంటున్నప్పుడు కూడా నేను ఇవాళ ఇచ్చేస్తాను, నేను వాళ్ళ పలానా చోటకి వెళ్తాను, నేను ఇవాళ వంట చేస్తాను, ఇలాగ మనం ఏదో ఒకటి నేను అనేటువంటిది వాడకుండా అసలు మనకి ఒక మినిట్ కూడా గడవదు. దెన్ హౌ టు యూజ్ దిస్ ఐ కరెక్ట్లీ? నేను అనే దాన్ని సరిగ్గా ఎలాగ మనం యూజ్ చేసుకోవాలి? సరిగ్గా యూజ్ చేసుకోవడం ఎలాగో తెలుసుకునే ముందు ఎలా యూజ్ చేయకూడదో కూడా తెలుసుకోవాలి. రెండూ తెలుసుకోవాలి కానీ. అందుకే చూడండి, మనం ఎక్కడికన్నా హాస్పిటల్స్కి అది వెళ్ళినా ఏమంటే అసలు డూస్ అండ్ డోంట్స్, చేయాల్సిందేంటి, చేయకూడదేంటి, రెండూ తెలుసుకోవాలి. కాబట్టి ముందు ఈ నేను అనే పదాన్ని ఎలా వాడకూడదో మనం తెలుసుకుందాం. నేను యొక్క తప్పుడు ఆచరణ రెండు రకాలుగా మనకు కనిపిస్తుంది. మొదటిది అహంభావన అయితే, రెండు హీన భావన. అహంభావం ఉన్నటువంటి వ్యక్తికి నేనే అంత, ఐఎమ్ ఆల్వేస్ రైట్, నాకు తెలుసు, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి. ఒక్కోసారి అధికారం యొక్క పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి మాటలు వాడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు. ఆబ్వియస్గా ఆయన చెప్పినట్టే అందరూ చెయ్యాలి. అలాగా పదవితో ఉన్నటువంటి దానికన్నా మన నిత్య వ్యవహారంలో
కుటుంబంలో అవ్వచ్చు, స్నేహితులతో అవ్వచ్చు, బంధువులతో అవ్వచ్చు, మనతో పాటు పనిచేసేటువంటి తోటి పని వాళ్ళతో అయినా అవ్వచ్చు. మనం చాలాసార్లు నేను చెప్తున్నాను కదా నువ్వు ఎందుకు అలా చేయలేదు అనుకుంటాం. అక్కడ మనకి మనం చెప్పింది వాళ్ళు చెయ్యలేదు అనేటువంటి అహంభావన ఎక్కువ ఉంటుంది తప్ప వాళ్ళు అసలు ఏం చేశారో కూడా మనం చూడం. ఎంతసేపు నేను చెప్పింది నువ్వు చేయలేదు, నేను చెప్పింది నువ్వు చేయలేదు అనేటువంటి అహంభావన ఉంటుంది. ఈ విధమైనటువంటి నేనుతో వచ్చేటువంటి నష్టం ఏంటి అంటే, మొట్టమొదటిది ఆ వ్యక్తికి అందరితోనూ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి? ఆ సంబంధంలో మధురత ఉంటుందా? సహృదయత ఉంటుందా? స్నేహం ఉంటుందా? ఆప్యాయత ఉంటుందా? అందుకనే ఎప్పుడైనా మనకి మన రిలేషన్షిప్స్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో అని అంటే ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ ఇలా కాదు ఇలా చూసుకో. ఎప్పుడు ఆధ్యాత్మికత అంటేనే స్వయం యొక్క అధ్యయనం అని మనం మానసాలో చాలాసార్లు చెప్పుకున్నాం. స్వయం యొక్క అధ్యయనంలో నాలో ఏమన్నా అహంకారపూరితమైనటువంటి భావన ఉందా? అది అవుట్రైట్గా ఉండకపోవచ్చు. కొంతమందికి అవుట్రైట్ అహంకారం ఉంటుంది, అంటే దర్పం ఉంటుంది. అంటే డబ్బు ఎక్కువ ఉంది కదా అని చెప్పి, అంటే పదవి మంచిగా ఉందని చెప్పి పబ్లిక్లో కూడా చాలా అహంకారపూరితంగా బిహేవ్ చేస్తారు. అలాంటి వాళ్ళ సంగతి కాదు. మనకి తెలియకుండానే అనాలోచితంగా ఒక్కోసారి మనం అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. దానివల్ల పక్క వాళ్ళు సూక్ష్మంగా బాధపడతారు. రెండో రకమైనటువంటి నేను మనం తప్పుగా వాడేటువంటిది హీన భావన. దాన్నే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని అంటారు. ఆధ్యాత్మికంగా దీన్ని హీన భావన అని అంటారు. నేను ఇది చేయలేను, నా వల్ల ఏం కుదురుతుంది, నాకంత టాలెంట్ లేదు, నేను ఇది ఎలా సాధించగలను అని ఇలాగ మన మీద మనకి ఒక తక్కువ భావన అనేటువంటిది ఉంటుంది. మనం ఒక్కోసారి అనుకుంటుంటాము వాళ్ళు మనల్ని అవమానిస్తున్నారు అనుకుంటాం. యాక్చువల్గా మనలోనే అవమానం యొక్క ఫీలింగ్ ఉన్న కారణంగా పక్క వాళ్ళు అనేది మనకి అవమానకరంగా ఫీల్ అవుతాం. ఇప్పుడు చూడండి, ఎవరో మనల్ని ఏదో ఒక మాట అన్నారు, రైట్? కానీ నా మీద నాకే ఒక రకమైనటువంటి హీన భావన, తక్కువ భావన కానీ ఉన్నప్పుడు వాళ్ళ అన్న మాటను మనం స్వీకరిస్తాం. వాళ్ళ అన్న మాటను మనం చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎందుకు? ఎక్కడో నా గురించి నేను కూడా అలాగే అనుకుంటున్నాను కాబట్టి. ఒక వ్యక్తికి తన శరీర ఆకృతి పట్ల లేదంటే తన యొక్క సౌందర్యం పట్ల హీన భావన ఉందనుకోండి, ఎవరన్నా ఒక చిన్న కామెంట్, ఆకలికి వాళ్ళు పెట్టుకున్న బొట్టు మీద కామెంట్ చేసినా చాలా ఫీల్ అయిపోతారు. ఎందుకు? బేసికలీ వీళ్ళకి వారి యొక్క శారీరక సౌందర్యం పట్ల తక్కువ భావన ఉన్న కారణంగా ఎవరన్నా ఇంత చిన్న కామెంట్, ఈ కలర్ నీకు సూట్ కాలేదనో లేదంటే స్టైల్ బాగాలేదనో చిన్నదనొచ్చు, దానికి మనం చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతాం. పక్క వాళ్ళు మనకి ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు మనల్ని అవమానించలేరు. అలాగే చదువుల విషయంలో కూడా ఉంటుంది. చదువు విషయంలో కూడా చాలామందికి ఇలాంటి హీన భావన అనేటువంటిది ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో నడవమన్నప్పుడు ఈ హీన భావన చాలా ఎక్కువ వస్తుంది. అమ్మో మేము అస్సలు, మా వల్ల అసలు కాదండి, నేను అస్సలు చేయలేనండి, నేను అస్సలు మెడిటేషన్ చేయలేను, నేను అస్సలు, నాకు స్పిరిచువాలిటీ అనేది నాకు అస్సలు ఇదే లేదు అనేసి అనుకుంటా. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి 900 కోట్ల మంది స్పిరిచువల్ బీయింగ్స్ ఆఫ్ లైట్. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక వెలుగు, ప్రకాశము ఉంది. దాన్ని నేను చెయ్యలేను అనుకుని దాన్ని మనం అణిచిపెట్టేస్తాం అన్నమాట. అందుకే కదా అంటారు, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతం గమయ. నాలో ఉన్న అంధకారాన్ని తొలగించి వెలుగులోకి తీసుకుని వెళ్ళు అనేసి. సో ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడవచ్చు. సో నేను అనేటువంటిది అహంభావనతో ఉన్న, హీన భావనతో ఉన్న స్వయానికి నష్టపరుస్తుంది, ఇతరులకి నష్టపరుస్తుంది. దీని ఎఫెక్ట్ ఇమీడియట్గా తెలియకపోవచ్చు మనకి, కానీ నా లాంగ్ రన్ తెలుస్తుంది. అయితే మరి దీన్ని సరిగ్గా ఎలాగా వాడాలి అంటే, మనం చాలాసార్లు మానస కార్యక్రమంలో మనం తెలుసుకున్నాము, నేను అంటే ఈ దేహం కాదు, ఈ దేహాన్ని నడిపించేటువంటి చైతన్య శక్తి ఆత్మ.
బురుకటి మధ్య ఉంటూ ఈ మొత్తం శరీరం అనేటువంటి దేవాలయంలో దేవతలాగా ఇక్కడ విరాజమానమైనటువంటి ఆత్మజ్యోతి, చైతన్య శక్తి, ఒక కాన్షియస్నెస్, ఒక ఎనర్జీ. మనం ఏ పని ఆరంభించే ముందైనా నేను బయటకు అనమంటలేదు, బయటకు అనడం కాదు, కానీ భావన ఏముండాలి, నేను ఆత్మని దేహం ద్వారా నేను చేయిస్తూ ఉన్నాను, నేను ఆత్మని దేహం ద్వారా వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను, నేను ఆత్మని దేహం ద్వారా వింటున్నాను, పనిచేస్తున్నాను. ఎప్పుడైతే ఈ ఆత్మిక భావన అనేటువంటిది నేను అనేటువంటి దాంట్లో ఇమిడిపోయి ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, అది ఆ కర్మ మీద మనకి అటాచ్మెంట్ కానీ, మోహం కానీ, లేదంటే అహంకార భావన కానీ రాకుండా ఉండదు. అహంభావన అనేటువంటిది ఎందుకు రాకుండా ఉంటుంది అంటే మనం ఆ కర్మ నుంచి డిటాచ్ అయి చేస్తాం కాబట్టి. అందుకే చూడండి, మహానుభావులు, యోగులు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. బ్రహ్మకుమారి పూర్వ అధినేత్రి అయినటువంటి దాది ప్రకాష్ మణి గారు 40 సంవత్సరాల పాటు ఈ సంస్థను, కేవలం భారతదేశంలో ఉన్న సంస్థను 100 దేశాలకు విస్తరించారు దాది గారు. దాది గారి నేతృత్వంలో బ్రహ్మకుమారి సంస్థలో దగ్గర మంది 1500 నుంచి 2000 మంది తమ జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో సంపూర్ణంగా సమర్పణ చేసి ఎన్నో లక్షల కుటుంబాల ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాయి. అందరూ దాదిని చాలా పొగిడేవారు, కానీ దాది ఎప్పుడూ కూడా ఇంత పిసరు కూడా దాదిలో నేనే ఇది చేశాను, నేనే ఇంత విస్తరించాను అనేటువంటిది స్వప్న మాత్రంలో కూడా దాదికి ఉండేటువంటిది కాదు. మీరు అడగచ్చు, మీకు ఎలా తెలుసు సిస్టర్ అని. దాది యొక్క వ్యవహారం, దాది యొక్క మాట, దాది యొక్క పాలన ఎవరైతే పొందారో వాళ్ళకి ఇది ప్రాక్టికల్గా కనిపించేది. దాది ఎప్పుడూ కూడా తన రూమ్లో ఒక చేంబర్లో బంధించుకుని కూర్చునేవారు కాదు. తన రూమ్ బయట గార్డెన్ ఉండేది, అక్కడ హాయిగా కుర్చీలో కూర్చుని ఉండేవారు. ఎవరు వెళ్ళినా వచ్చినా అందరినీ పిలిచేవారు, పిలిచి చాలా ప్రేమగా మాట్లాడేవాళ్ళు, వారికి ప్రసాదం పెట్టేవారు, భగవంతుని మహావాక్యాలు తెలియచేసేవారు, వారి బాధనంతా వినేవారు. ఆశ్చర్యపోయేవారు, ఎందుకు ఈ విషయం చెప్పడం జరుగుతుంది అంటే అంత పెద్ద పెద్ద మహాన్ కార్యాలు చేసి కూడా వారెప్పుడు ఇది నేను చేశాను అనుకోరు. కానీ మనం చిన్నది, ఏదో చాలా చిన్నది సాధించి కూడా నేనేదో చాలా గొప్పగా చేసేసాను కాబట్టి అందరూ నన్ను గౌరవించాలి అనేటువంటి ఒక అసత్యమైనటువంటి అభిమానంతో మనం బతుకుతాం. కాబట్టి నేను అనేటప్పుడు ఒక్కసారి ఆత్మిక స్మృతిలో ఉండి నేను అని అనుకున్నప్పుడు వ్యక్తులతో అటాచ్మెంట్ కూడా మనకి తగ్గుతుంది. టూ మచ్గా మనం ఒక్కోసారి అటాచ్ అయిపోతూ ఉంటాం వ్యక్తులతో. వాళ్ళు లేకపోతే మనం అసలు ఉండలేం, వాళ్ళు లేకపోతే నాకు అసలు ఊపిరే ఆడదు అని ఊరికి అల్లాడించిపోతూ. ఈ కాలంలో ఇలాంటి ఉన్మాది ప్రేమలు చూస్తూ ఉన్నాం. ఈ ఉన్మాది ప్రేమికులు ఏం చేస్తున్నారు, ఎంత దారుణమైనటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు. అది వాళ్ళు ప్రేమ అనుకుంటారు, కానీ అది ప్రేమ కాదు, అది ఒక ఉన్మాదత్వం. నిజమైన ప్రేమ ఉన్న చోట పక్క వాళ్ళకి ఇంత పిసర హాని మనం తలపెట్టము, ఎవరూ చెయ్యాలని కూడా అనుకో. కానీ పక్క వాళ్ళని బాధించి దుఃఖించి ఇదంతా నేను ప్రేమ కోసం చేస్తున్నాను అనుకోవడం కూడా సంభవం ఈ కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి నేను అనేటువంటిది అహంకారానికి దూరంగా ఉండాలి, హీన భావనకి కూడా దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ కాలంలో ఫాల్స్ ప్రెస్టేజ్ అనేటువంటిది కూడా మనం సమాజంలో చాలా చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఇప్పుడు ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అందరికీ తెలుసు. ఉదయం ఉద్యోగంకి వెళ్ళిన వాళ్ళకి సాయంత్రం కల్లా ఉద్యోగం ఉంటుందా లేదా అనేటువంటి గ్యారంటీ లేనటువంటి స్థితి ఇప్పుడుంది. నెలకి లక్షల జీతాలు తీసుకునే వాళ్ళకి సడన్గా ఉద్యోగం పోతే ఎలాగ బతకాలో అర్థం కావటం లేదు. ఎందుకు అంటే మన చుట్టూ కూడా ఒక కృత్రిమమైనటువంటి అభిమానాన్ని మనం పెంచుకున్నాం, ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ని మనం పెంచుకున్నాం. మనకి తాహత ఉన్నా లేకపోయినా 1.5 కోటి ఇళ్ళు కొనుక్కుంటున్నాం, లక్షలు విలువ చేసే కార్లు కొనుక్కుంటున్నాం, వేలకు వేలు పెట్టి బట్టలు కొనుక్కుంటున్నాం. ఇదంతా నేను జీవితకాలం శాశ్వతంగా నేను మెయింటైన్ చేయగలనా అనేటువంటి చిన్న ఆలోచన కూడా మనకి రావటం లేదు. ఎందుకు? మనం ఇవాళ నా దగ్గర ఇంత ఉంది కాబట్టి నేను ఎంజాయ్ చేస్తాను అని. కానీ అదే ఉద్యోగం పోయినప్పుడు, ఉద్యోగం పోయిందన్న బాధ కన్నా
ఏదైతే జీవన శైలి అలవాటైపోయిందో అది పోతుందన్న బాధ ఎక్కువైంది. అంటే వాస్తవంగా మామూలుగా ఒక ఇంటిని గడుపుకోవడానికి అంత ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ ఏదైతే ఈ అతి అనేటువంటి జీవన శైలి అలవాటైపోయిందో, అవసరం ఉన్నా లేకపోయినా అతి చేయడం అనేటువంటిది ఏదైతే అలవాటైపోయిందో దాన్ని భరించడం కష్టమైపోతుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడూ కూడా జాగరూకులై ఉండాలి అని చెప్తూ ఉంటారు. జాగరూకులై ఉండడం అంటే ఏంటో చాలా మందికి అర్థం కాదు. జాగరూకమై ఉండడము అంటే అవేర్గా ఉండడం, మనమేంటి, మన పరిస్థితులు ఏంటి, మన స్థితిగతులు ఏంటి అని. కాబట్టి ఈ విధంగా నేను అనేటువంటి ఈ ఫాల్స్ ప్రెస్టేజ్, నాకేం తక్కువ, నేను ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, నేను ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నాను, ఐ కెన్ అఫోర్డ్ దిస్. కొంతమంది దీనికి ఇంకొక లెవెల్కి వెళ్ళి ఆ జీవన స్థైలి మెయింటైన్ చేయడానికి క్రెడిట్ కార్డుల మీద క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల మీద క్రెడిట్ కార్డులు, ఒక బ్యాంక్ క్రెడిట్ కార్డు అయిపోతే ఇంకో బ్యాంక్ క్రెడిట్ కార్డు, అది అయిపోతే మూడో బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఫైనల్గా అప్పులు తీర్చిన రోజు పరారి. అంటే మన జీవితాన్ని మనం ఎలా తయారు చేసుకుంటున్నాము? కాబట్టి ఈ నేను అనేటువంటి భావన ఈ కాలంలో ఎక్కువైన కారణంగా కూడా ఈ విధమైనటువంటి అత్యాశకు పోవడము, ఈ విధమైనటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్కు పోవడము వల్ల కూడా చాలా ప్రాబ్లం కలుగుతుంది. కానీ ఎప్పుడైతే నేను ఒక చైతన్య శక్తి, ఆత్మ జ్యోతిని అనేటువంటి భావనతో మనం ఈ నేనును వాడతామో మనకు అర్థమవుతుంది నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఇవాళ మనల్ని పొగిడిన వాళ్ళు రేపు ఏమన్నా అనొచ్చు. ఇవాళ మనం వెళ్తే డోర్లు తీసిన వాళ్ళు రేపు మన కారు కనిపించగానే పక్క నుంచి పారిపోయి వెళ్ళిపోవచ్చు. ఇది ఎంత టెంపరరీ అనేటువంటి విషయం ఎప్పుడైతే మనం ఆత్మిక స్మృతిలో ఉంటామో అప్పుడు మనకి తెలుస్తుంది. ఆత్మిక స్మృతిలో ఉండి ఎప్పుడైతే మనం కర్మ చేస్తామో అనవసరమైనటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్, అనవసరమైనటువంటి దర్పానికి పోవడం, అనవసరమైన గొప్పలకి పోవడం లాంటి వాటి నుంచి మనం దూరంగా ఉంటాం. నేనెంతలో ఉండాలి, నేనెంతలో నా జీవితం సంతోషంగా ఉంటుంది అంతలో మనం జీవిస్తాం. అలాగే ఎప్పుడైతే నేను ఒక ఆత్మను కర్మ చేస్తున్నాను అనుకున్నప్పుడు ఆత్మలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి దివ్య గుణాలు, శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, పవిత్రత, సత్యత వంటి దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మన కర్మలలో కనిపిస్తాయి. అదే విషయం ఒక యోగి చెప్పిన దానికి, ఒక భోగి చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. అలాగని యోగులందరూ కూడా ఏదో నిశ్శబ్దంగా ఏమీ చేయకుండా ఉంటారని కాదు. కానీ వాళ్ళు ఎవరికన్నా నచ్చ చెప్పినప్పుడు అహంభావన ఉండదు. ఎదుటి వాళ్ళకి నచ్చ చెప్పడం తప్పు కాదు. నచ్చ చెప్పొద్దు అని ఎవరూ చెప్పరు. నచ్చ చెప్పకపోతే ఇంట్లో పిల్లలకు చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? బాసు కింద వాళ్ళకి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? కానీ ఆ నచ్చ చెప్పేటప్పుడు ఎప్పుడైతే అందులో అహంకారం వస్తుందో అది పక్క వాళ్ళకి బాధ కలిగిస్తుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో చెప్తారు సత్యత ఉండడం చాలా ఇంపార్టెంట్, కానీ సత్యతతో పాటు సభ్యత ఉండడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. నేనంతా నిజమే చెప్తానండి, మీకు నచ్చినా నచ్చకపోయినా నేనైతే నిజమే చెప్తాను. నిజమే చెప్పండి, కానీ దాన్ని అంత కోపంగా చెప్పాల్సిన అవసరం లేదు. పక్క వాళ్ళని కించపరుస్తూ చెప్పాల్సిన అవసరం లేదు. పక్క వాళ్ళని తక్కువ చేసి నేనే నిజాయితీ పరునని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి దాది గుల్జార్ గారిని ఒక వ్యక్తి అడిగారనమాట, దాది ఎవరైనా నాకు అబద్ధం చెప్తే మాత్రం నేను అస్సలు తట్టుకోలేను దాది, నాకు అబద్ధం చెప్తే మాత్రం నేను పిలిచి వాళ్ళని వాయించేస్తాను అని. దాది అన్నారు, భలే, ఆ వ్యక్తి అబద్ధం చెప్పడం తప్పే, అసత్యంగా ఉండడం తప్పే, కానీ నువ్వు కోపం తెచ్చుకొని ఆ వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు అనడం మాత్రం కరెక్టా? ఆ వ్యక్తి ఒక రకమైన తప్పు చేస్తే నువ్వు ఒక రకమైన తప్పు చేసావు. ఒక్కోసారి ఆ వ్యక్తి చెప్పిన అబద్ధం చిన్నదే అవ్వచ్చు, కానీ నీ కోపం దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు ఫైనల్గా కర్మల లెక్కాచారంలో పాపం ఎవరికి ఎక్కువ పడుతుంది? ఒక్కోసారి ఇంట్లో చూస్తూ ఉంటాం, పిల్లలు ఏదో చిన్న తప్పు చేశారని పేరెంట్స్ తెగ కొట్టేస్తారు. అంటారు, అమ్మో ఇప్పుడు చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు అని చెప్పేసి. వాళ్ళు చేసిన చిన్నదాన్ని వాళ్ళని ప్రేమగా కూర్చుని అర్థం చేయిస్తే సరిపోతుంది, అంతగా కొట్టాల్సిన అవసరం లేదు. లేదంటే ఈ పిల్లల్ని వేరే వాళ్ళ పిల్లల ముందు కించపరుస్తూ ఉంటారు. చూడు ఆ బాబు, చూడు వీళ్ళ అబ్బాయి చూడు ఎంత ఇదిగా ఉన్నారు, నువ్వు చూడు ఎలా ఉంటావు అని. అప్పుడు పిల్లలకి మీరు వాళ్ళకి అర్థం చేయిస్తున్నారని అర్థం కాదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది? మా అమ్మ నాన్న నలుగురు మధ్య అవమానించింది అని కనిపిస్తుంది.
కాబట్టి ఎప్పుడైతే మనల్ని మనం సిద్ధి చేసుకొని చూపెట్టుకోవాలి, నేను కరెక్ట్, నేను చెప్పింది ఎంత కరెక్టో చూడు అనేలాగా మనం ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో ఆ ప్రూవ్ చేసుకునేటువంటి ఆ ప్రక్రియలో ఏమవుతాము, మనం ఎలా మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో, దీనివల్ల పక్క వాళ్ళు ఎలా ప్రభావితం అవుతారు అనేది ఆలోచించడం మర్చిపో. రాధి జానకి గారు ఎప్పుడు అనేవారు, పని కన్నా సంబంధం ముఖ్యం. ఆ పని ఇవాళ కాకపోతే ఇంకో రోజన్నా జరుగుతుంది, కొన్ని జరగకపోతే ఓకే, డబ్బు నష్టపోతాం, ఆ డబ్బును మనం ఇంకోలానా సంపాదించుకోవచ్చు. కానీ వ్యక్తిని కోల్పోతే ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తారా? తిరిగి రారు. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది అంటే, ఈ కాలంలో ప్రపంచంలో ఈ నేను చాలా గ్రేట్, నేను చాలా గొప్ప అనేటువంటి ఈ సూడో ఈగో అంటే ఈ అసత్యపు అహంభావన చాలా ఎక్కువైపోయింది. మనం ఎవరికన్నా ఏదన్నా బాబు ఇది మంచిది కాదు, మీరు ఇలా చెయ్యకండి అని అనగానే వెంటనే వాళ్ళు దానికి చాలా విపరీతమైనటువంటి రియాక్షన్ ఇస్తున్నారు. మధ్యలో మనం పేపర్లో చూస్తున్నప్పుడు నవ్వు వస్తుంది, ఏంటిది నిజమేనా అని. 10 ఏళ్ల అబ్బాయి వాళ్ళ నాన్న మొబైల్ లాక్కున్నాడని వాళ్ళ నాన్నని కొట్టాడని, లేదంటే వాళ్ళ నాన్న మీద ఏదో ఇసిరాడనో, లేదంటే వాళ్ళ అమ్మ మీద కత్తి ఇసిరాడనో, ఎందుకు మొబైల్ చూడొద్దన్నారనేసి. బయటికి అది మనకి మొబైల్ కిందే కనిపించవచ్చు, అదేంటి మొబైలే కదని కాదు. చిన్నపిల్లోళ్ళలో అంతగా ఒక రకమైనటువంటి ప్రెస్టేజ్ ఉందన్నమాట, అంతగా దానికి అడిక్షన్ అనేటువంటిది ఉంది. కాబట్టి వీటన్నిటికీ అతీతంగా ఎప్పుడైతే మనం మన ఆధ్యాత్మిక పునాదుల్లోకి భారతదేశం ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం చాలా 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 చాలా. భార్యాభర్త మధ్య చిన్న గొడవ అయితే ఎంత భయంకరమైన దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇది కేవలం పురుషులే చేస్తున్నారని లేదు, ఇది కేవలం స్త్రీలే చేస్తున్నారని లేదు, ఇద్దరిలో కూడా ఇప్పుడు కనపడుతోంది. కాబట్టి ఈ రోజు నుంచి మనం చేయవలసినటువంటి చిన్న సాధన, ఉదయం లెగిసిన వెంటనే నేను ఆత్మను ఈ దేహం అనే వస్త్రాన్ని ధరించి కేవలం పాత్ర నటిస్తున్నాను అంతే. ఈ పాత్రలో రకరకాల సీన్స్ ఉన్నాయి, సంతోషం ఇచ్చే సీన్స్ ఉన్నాయి, దుఃఖం ఇచ్చే సీన్స్ ఉన్నాయి, విజయము ఉంది, అపజయము ఉంది, మానము ఉంది, అవమానము ఉంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, కిందకు పడిపోవడం ఉంది. దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ మై రోల్. సో మధ్యలో ఈ విధంగా ఎప్పుడైతే మనం ఆత్మిక చింతనలోకి వస్తామో, మనం ప్రతిదాన్నంత సీరియస్గా తీసుకోవడం మానేసి ఈ అనవసరమైన ఫాల్స్ ప్రెస్టేజ్ లేని డాంబికాలకి పోకుండా మన జీవితాన్ని ఒక ఆధ్యాత్మిక మార్గంలో, ఒక చక్కని మార్గంలో హాయిగా నడిపించడం జరుగుతుంది. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకో కొత్త అంశంతో కలుద్దాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.